ఇంటి పేరు ఎరుకుల మహేష్. 23 సంవత్సరాలమ్మ. రాయదుర్గం ఊరి పేరు. ఆ అబ్బాయి కోసం వెతుకుతున్నారు. చిన్నపిల్లోడే, 23 సంవత్సరాల అబ్బాయి. ఎరుకుల ఇంటి పేరమ్మా, బాగా నువ్వు చూసిందే చెప్పమ్మా. ఎరుకుల మహేష్, ఎరుకుల మహేష్, ఎరుకుల మహేష్. ఎరుకుల మహేష్ ఏమన్నా చనిపోయాడమ్మా పిల్లోడు. ఎరుకుల మహేష్ బతుకున్నాడమ్మా? బతుకున్నాడు తల్లి. ఎవరు సపోర్ట్ లేకుండా దీని మీద చేస్తున్నా కాబట్టి సరిపోయింది. అమ్మా ఎరుకుల మహేష్ అమ్మ బతికే ఉన్నాడు అయితే పిల్లోడు. రాయదుర్గం కదా మా రాయదుర్గంలోనే ఉన్నాడు అబ్బాయి. ఏమన్నా లేడు. వాళ్ళ అమ్మ నాన్న తిట్టి ఏదైనా తగులే వెళ్ళిపోయాడమ్మా? తగులే వెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్పరు మనకి, ఊరికి మెసేజ్ పెడతారు. మా తిట్టుకునేది, కొట్టుకునేది, ఇది చేసుకునేది, పిల్లకాయలు పారిపోయిన తర్వాత వెతుక్కుంటూ ఏడ్చుకునేది. ఎందుకమ్మా ఇదంతా? అమ్మా ఎరుకుల మహేష్ రాయదుర్గము వాళ్ళ అమ్మ నాన్న తిట్టి కొట్టారనేసి వెళ్ళిపోయాడా? తండవాద ప్రణామమ్మ. మంచిది తల్లి. ఎరుకుల మహేష్ రాయదుర్గం చూశారు కదా అబ్బాయి. మీరేదో తగులేని తిట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇవి కూడా చెప్పరు నాకు, అందుకే నేను డీటెయిల్స్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే అమ్మా, చూసుకోండి. రాయదుర్గం మహేష్ 23 సంవత్సరాలు అబ్బాయి బతికే ఉన్నాడు. ఏదో ఊర్లో ఉన్నాడమ్మా. సరేనా? చూసుకోండి. ఓం నమో వెంకటేశ. నా ఫోన్ నెంబర్ ఎక్కడా ఉండదమ్మా. మీరు ఏ ఫోన్ నెంబర్కి చేసి నన్ను కాంటాక్ట్ అవ్వద్దు. నాకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఆ కుటుంబానికి ఉపయోగపడద్దా లేదా, వాళ్ళ ఫ్యామిలీలో దుఃఖం అనేది పోతుందా లేదా, ఆ దుఃఖాన్ని తీసేయాలనే కాన్సెప్ట్ నాది. మీరందరూ హ్యాపీగా చూడాలి. నా జీవితంలో కొంతమందికైనా హెల్ప్ చేద్దామని నేను ఈ వీడియోలు చేస్తున్నా. అందుకనే నా స్వార్థం ఏం లేకుండా ఎవరొకరికి జీవితంలో బతికినంతకాలం నలుగురు హెల్ప్ చేయాలి. వచ్చిన విద్యని, ఆ విద్యని నలుగురికి ఎప్పుడైతే ఉపయోగిస్తామో దానికి సార్థకత ఉంటుంది. అందుకే నాకు వచ్చిన విద్యని మీ జీవితాల్లో దుఃఖాన్ని తీసేయాలనే, బంగారం పోయింది, డబ్బు పోయింది, జాబు, లవ్లు, ఈ మెసేజ్లు పెడుతున్నారు. దానికి ఒక్కటి కూడా రిప్లై ఇవ్వను నేను. ఏదైతే నీ కుటుంబంలో బాధ ఉంటుందో ఆ బాధను తీసేయడానికి ఖచ్చితంగా నేను వస్తాను. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను మీకోసం. ఓం నమో వెంకటేష్.